విష్ణువర్ధన్ అయితే స్కూల్కి వస్తాడు. స్కూల్కి వచ్చి వెన్నెలని చూసి వైష్ణవి అనుకొని, ఏంటి వైష్ణవి, నా మీద అలా కోపంగా వచ్చేస్తావా, ఇదిగో లంచ్ బాక్స్ మర్చిపోయావని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న వెన్నెల అయితే ఆహా, అంటే వైష్ణవి వాళ్ళ డాడీ ఎత్తునేనేమో అని చెప్పి అలా మౌనంగా ఉంటుంది. ఇక విష్ణు అయితే వెన్నెలని చూసి వైష్ణవి అనుకొని, ఇదిగో లంచ్ బాక్స్ తీసుకో అని చెప్పి అంటాడు. ఇంతలో వరలక్ష్మి అయితే బయట వెన్నెల కోసం అలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక విష్ణు అయితే లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ఈరోజు నేను నీకు ముద్దు పెట్టలేదనే కదా నువ్వు కోపంతో వచ్చేసావు, సరేలే ముద్దు పెడతానని చెప్పి వెన్నెలని దగ్గరకు తీసుకొని వెన్నెలకైతే నుదుటిపైన ముద్దు పెడతారు. అది చూసి వెన్నెల అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు ఒక నాన్న అంటూ ఉంటే ఇలానే చూసుకుండేవాడేమో, నాకు నాన్నలాగే అనిపిస్తుంది అని చెప్పి వెన్నెల అనుకుంటూ ఉంటుంది. ఇక విష్ణు అయితే తన కూతురు వైష్ణవి అనుకొని వెన్నెలకి ముద్దు పెట్టి లంచ్ బాక్స్ ఇచ్చి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.